పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మోట్లపల్లిలో పూజల పేరుతో మోసం చేశారు దుండగులు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నగదు బంగారాన్ని ఎత్తుకెళ్లారు మోసగాళ్లు. మోట్లపల్లికి చెందిన లక్ష్మీ రాజారాం దంపతుల ఇంటికి ఓ మహిళ వచ్చింది. ఇంట్లో సమస్యలు ఉన్నాయని తెలిపింది. పూజారి సహాయంతో సమస్యలను పరిష్కరిస్తానని నమ్మించింది. పూజ సామాగ్రితో పాటు ఇంట్లో ఉన్న బంగారం, డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలని తెలిపింది. పూజ తర్వాత వచ్చి మళ్లీ తిరిగి మీకే ఇస్తానని నమ్మించాడు పూజారి. అయితే లక్షల రూపాయల నగదు, తులానికి పైగా బంగారు ఆభరణాలు తీసుకుని ఉడాయించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వీరముట్టిది వచ్చింది, ఏమన్నా తీసుకుంటావా అంటే ఏం లేవు అని అన్ని ఒక ఏంటిదంటే కొంచెం అన్నం పెట్టు అన్నది. కొంచెం అన్నం పెట్టు అన్న వాళ్ళు పెట్టిన ఇక గిట్లా మా ఆయనది ఖమ్మము, ఆయన భద్రాచలము. ఆయన మంచిగా చేస్తాడు, ఒక రూపాయి తీసుకోడు, మళ్ళీ అందరి పైసలు ఉండబోతాడు, నగలు ఉండబోతాడు, పూజ చేయించుకొని మళ్ళీ ఎవ్వలేళ్ళకు తెచ్చిస్తాడు అన్న వాళ్ళే. అవ దాని మాట నమ్మి సోమవారం 10:30 దీపం సుతంగా నింపుకోలే. దీపం ఏం చేసిండు, ఏందో ఇట్లా చేయి పట్టిండు, 3 వీటికి పసుపు తెమ్మన్నాడు. ఇక ఆ పసుపుని గిట్లా ఏందో గిట్లా బొట్టు పెట్టిండు, చెయ్యిని ఇడతలేడు. ఇక నేనన్న ఇంక ఇడిపించుకున్నా కానీ ఆయనది ఆ పెద్ద మనిషిది ఇడతలేడు. పావులెత్తు కమ్మలు చెవులై, ఒక తులము సైను 80,000 రూపాయలు అంతే. ఇక వాటిని 3 ఇవి నేను పూజ చేయించుకొని పట్టుకొస్తానని 3 వీటికి బియ్యం, 3 బొగ్గులు, 3 వీటికి పసుపు ఇవి పట్టుకొని పోయిండు. వీటిని పూజ చేయించుకొచ్చి ఇవి మీరు కూరలు వేసుకోవాలి, ఈ బొగ్గులు దోముకోవాలి, ఈ బియ్యం మీరు అన్నం వండుకోవాలి అని అవి పట్టుకొని పోయిండు. ఆడే పట్టుకొని చెప్పిండు. రామరెడ్డి అన్నాడు, మోకాలు మంచిగా చేస్తా, మీ పసరు తెస్తా, మీ బొగ్గులు దొంగకోండి, మీ బియ్యం మీరు పెట్టుకోండి నాకు అన్నాడు. అన్నాక అన్నాడు కానీ మళ్ళీ 16,000 రూపాయలు ఇయ్యరు, అవి బంగారం గుళ్ళె పెట్టి తెచ్చిస్తా అన్నాడు. నేను ఎవరితో చెప్పుకోవాలంటే ఎవరితో చెప్పలేదు. ఇట్నే సపరేట్గా పోకున్నాం. మీ పసరిస్తా అన్నాడు, సూర్యుకి దండం పెట్టుకోరు, మీ పొలంలో చల్లుకోరు అన్నాడు, మీకు అంతటా మంచి జరుగుతుంది అన్నాడు. తెల్లారి అట్లా రాలేదు, సపరేట్గా పోకున్నాం మేము.